మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్స్ చేస్తూనండి. సో దట్ నాకు కొంచెం బూస్టప్గా ఉండి నేను ఎక్కువ వీడియోస్ చేస్తా, అలాగే ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి ఫాస్ట్గా. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు షార్ట్ కట్ గురు. ఈ వీడియోలో మనం డిస్టెన్స్ అండ్ టైం అనే కాన్సెప్ట్ చూద్దాం. మనం టైం, డిస్టెన్స్ అండ్ స్పీడ్ గురించి తెలుసుకుందాం. టైం, డిస్టెన్స్ అలాగే స్పీడ్ గురించి. అసలు టైం అంటే ఏంటి? టైం అంటే ఒకసారి అయితే మనం ఈ కాన్సెప్ట్లో ఒకదానికొకటి రిలేషన్ ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. ఏం లేదు, ఒక డిస్టెన్స్ అంటే ఏంటంటే ఏ అనే ఒక పొజిషన్ తీసుకుంటే బి అని ఇంకో పొజిషన్ తీసుకుంటే ఈ రెండింటి మధ్యలో దూరం ఎంత అనేదాన్ని మనం ఇంగ్లీష్లో జనరల్గా డిస్టెన్స్ అంటాం. ఏకి బీకి మధ్యలో దూరం ఎంత అనేది డిస్టెన్స్. అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి లేదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి దూరం ఎంత అంటే డిస్టెన్స్ అనమాట. ఈ కాన్సెప్ట్లో టైం అనేది ఎక్కడ వస్తుందంటే మనకు టైం అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్లో ఈ సమ్స్లో టైం అనేది ఎందుకు వాడుతున్నాము అంటే ఈ ఏ నుంచి బీకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఎంతసేపట్లో అక్కడికి వెళ్ళగలరు, ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్కి లేదా ఇచ్చిన డిస్టెన్స్ని బట్టి అక్కడికి ట్రావెల్ చేయడానికి ఎంతసేపు పడుతుంది అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో టైంని మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఎస్ అంటే స్పీడ్. స్పీడ్ ఎందుకు వచ్చింది మనకి ఇక్కడికి? స్పీడ్ అంటే ఏంటి? వేగం. అంటే ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్కి ఎంత ఫాస్ట్గా ఎంత స్పీడ్గా వీళ్ళు వెళ్తే అనేది మనకు కావాలన్నమాట. ఎంత స్పీడ్గా వెళ్తున్నారు అని. మనకు జనరల్గా తెలిసింది ఏంటంటే ఒక సైకిల్ కన్నా బైక్ ఫాస్ట్గా వెళ్తుంది. ఎందుకు? సైకిల్ కన్నా బైక్ స్పీడ్ ఎక్కువ కాబట్టి. సో సైకిల్ స్పీడు ఒక 10 km/h స్పీడ్ అనుకోండి, బైక్ ఇది ఒక 20 ఉందనుకోండి. అంటే సైకిల్ కన్నా బైక్ 20 km/h కన్నా సైకిల్ కన్నా బైక్ అనేది డబల్ స్పీడ్లో వెళ్తుంది. సో బైక్ మీద నువ్వు ఫాస్ట్గా వెళ్ళగలవు అంటే టైం అనేది మనకు తగ్గుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? స్పీడ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు టైం అనేది తగ్గుతుంది. ఓకే, ఈ సమ్స్ మనం చేయడానికి ఒకే ఒక్క ఫార్ములా చూద్దాం. ఆ ఫార్ములా ఎలా గుర్తుంచుకోవాలో కూడా మీకు చెప్తా తర్వాత. అలాగే ఇందులో 4 మోడల్స్ సమ్స్ ఉంటాయన్నమాట. ఆ 4 మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొన్ని మోడల్స్ వద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విషయము, ఒకే సింగిల్ వీడియోలో మొత్తం కాన్సెప్ట్ చెప్పడం కష్టము, చాలా లెందీ వస్తుంది. చూడడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. సో ఒక 2 వీడియోస్లో దీన్ని చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఈ వీడియోలో మాత్రం కొన్ని సమ్స్ అలాగే మీకు బేసిక్ కాన్సెప్ట్స్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా సమ్స్ చూద్దాం. ఓకే, అయితే ఇప్పుడు ఫార్ములాస్ అని చెప్పాను కదా, ఆ ఫార్ములాని ఎలా గుర్తుంచుకోవాలి? మామూలుగా మనకి జనరల్గా 9th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి మనకి ఫిజిక్స్లో వాటిలో వస్తూ ఉంటుంది. సైన్స్లో ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఈ ఫార్ములా మనం చూసే ఉంటాం. అలాగే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. నెక్స్ట్ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఈ 3 ఫార్ములాస్ని మనం చిన్నప్పటి నుంచి చూసే ఉంటాం. అయితే ఈ ఫార్ములాస్ అందరికీ గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. గుర్తుంచుకోవడం ఎలాగో మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు ఈ మోడల్ సమ్స్ అంటే టైం అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్లో మనకి ఏ సమ్ ఇచ్చినా రఫ్ చేస్తాం కాబట్టి ఎలాగో ఒక మూల ఈ బొమ్మ ఇలా వేసుకోండి. ఎందుకో చెప్తున్నాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మనకు జనరల్గా టైం అనేది ఎలా ఇస్తారు? మినిట్స్లో ఇవ్వచ్చు లేదా అవర్స్లో ఇవ్వచ్చు. ఎంతైనా కూడా ఒక 60 hours లోపే ఉంటుంది, అంతకు మించి అయితే ఇవ్వరు. నెక్స్ట్ స్పీడ్ అనేది ఎంత? ఒక 100 km/h లేదా 200 km/h లోపే ఇస్తారు, అంతకన్నా స్పీడ్ ఉండదు. సో ఎక్కువగా మనకి అంటే ఎక్కువ క్వాంటిటీస్లో మనకి ఇచ్చేది ఏంటి అంటే డిస్టెన్స్ని ఎక్కువ క్వాంటిటీస్లో ఇస్తారు. సో డిస్టెన్స్ అనేవాడు ఫాదర్ అనుకోండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. డిస్టెన్స్ అనేవాడు ఫాదర్ అనుకోండి. ఈ కాన్సెప్ట్కి వాళ్ళ సన్సే టైం అండ్ స్పీడ్. ఇలా ఎందుకు వేస్తున్నాను ఏంటి గోలా అనుకోకండి, సింపుల్గా చెప్తాను చూడండి. దీన్ని బట్టి మనం ఫార్ములాని ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఫార్ములా కావాలనుకోండి, దీన్ని చూసి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్ అనమాట. ఇలా చేయొచ్చు. అదే మనకి ఇప్పుడు ఒకవేళ టైం ఫార్ములా కావాలనుకోండి, టీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు చెప్పండి, స్పీడ్ ఫార్ములా కావాలనుకోండి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం.
ఇక్కడ చూడొచ్చు మనం స్పీడ్ అండ్ టైం అనేది అటైనా రాసుకోవచ్చు, ఇటైనా రాసుకోవచ్చు. ఎలా రాసుకున్నా మనకు ఫార్ములా అయితే ఇబ్బంది రాదు. మీరు పైన డి ఒకటి గుర్తుంచుకుంటే కింద టీఎస్ ఎటు రాసుకున్నా పర్వాలేదు. ఇది ఒక్కటి మనకి గుర్తుండిపోతే ఈ సమ్స్ అన్నీ చేసేయచ్చు. ఓన్లీ ఈ ఒక్క ఫార్ములాతోనే మీకు అన్ని ఏ మోడల్లో ఇచ్చిన సమ్ అయినా సరే ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. సింపుల్గా చూడండి. యా 4 మోడల్స్ అని చెప్పాను కదా, ఆ 4 మోడల్స్ ఏంటి? టోటల్గా 4 మోడల్స్ ఉంటాయి. అవేంటి అంటే డిస్టెన్స్ సేమ్, స్పీడ్ సేమ్, టైం సేమ్, నెక్స్ట్ యావరేజ్ స్పీడ్. ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. డిస్టెన్స్ సేమ్ ఇస్తారు, స్పీడ్ కానీ టైం కానీ క్యాలిక్యులేట్ చేయమంటారు. స్పీడ్ సేమ్ ఇస్తారు, డిస్టెన్స్ కానీ టైం కానీ క్యాలిక్యులేట్ చేయమంటారు. టైం సేమ్ ఇస్తారు, డిస్టెన్స్ ఆర్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయమంటారు. ఈ 3 కాకుండా డిఫరెంట్ టాపిక్ ఏంటంటే యావరేజ్ స్పీడ్. ఈ 4 మోడల్స్ మాత్రమే మనకి డిస్టెన్స్ అండ్ టైం కాన్సెప్ట్లో ఉన్నాయన్నమాట. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి అనే డౌట్ కొంతమందికి రావచ్చు. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? ఏం లేదు, చాలా సింపుల్. చూడండి, ఏనే ఒక ప్లేస్ తీసుకోండి, బి అని ఇంకో ప్లేస్ తీసుకోండి. ఏ నుంచి బీకి ట్రావెల్ చేయడానికి ఇక్కడ దాకా ఒక స్పీడ్తో, ఇక్కడ దాకా ఏ నుంచి బీకి ట్రావెల్ చేయడానికి ఇక్కడ దాకా ఒక స్పీడ్తో, ఇక్కడ దాకా ఒక స్పీడ్తో, ఇక్కడ దాకా ఒక స్పీడ్తో, అలా డిఫరెంట్ అంటే పార్ట్గా ఒక చోట నుంచి హాఫ్ లేదా కొంత దూరం వరకు ఒక స్పీడ్, ఆ తర్వాత ఇంకో స్పీడ్తో ఇలా వెళ్తే టోటల్గా స్పీడ్ని మనం క్యాలిక్యులేట్ చేయడం కోసం దాని యొక్క యావరేజ్ని తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే టైమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే స్పీడ్ డిఫరెంట్ అయితే టైం కూడా డిఫరెంట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో స్పీడ్స్ మారే కొద్దీ టైమ్స్ కూడా మారుతాయి. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఈ పార్ట్ డిస్టెన్స్ ఎంత, ఈ పార్ట్ డిస్టెన్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి వాటిని యాడ్ చేస్తే టోటల్ డిస్టెన్స్ వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టిన టైం ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టిన టైం ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టిన టైం ఎంత, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టిన టైం ఎంత, ఈ టైమ్స్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని టోటల్ టైం. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్ అనమాట. సో ఇప్పుడు మనం ఆ ఇచ్చిన మోడల్స్, మన దగ్గర ఉన్న 4 మోడల్స్కి సంబంధించి కొన్ని సమ్స్ అయితే చూద్దాం. ఈ వీడియోలో కొన్ని చెప్తాను, నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా ఈ ఇంట్రడక్షన్ ఏమీ లేకుండా డైరెక్ట్గా సమ్స్ చూద్దాం. సో ఇందులో కొన్ని మోడల్స్ ఇచ్చిన మనకున్న మోడల్స్లో అంటే డిస్టెన్స్ ఏమా, స్పీడ్స్ ఏమా, టైమ్స్ ఏమా, లేదా యావరేజ్ స్పీడ్కి సంబంధించి కొన్ని సమ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఏ బాయ్ ఇంక్రీజెస్ హిస్ స్పీడ్ టు 9/5 times ఆఫ్ హిస్ ఒరిజినల్ స్పీడ్. By this, he reaches his school in 30 minutes before the usual time. How much time does he take usually? అంటే ఒక అబ్బాయి నార్మల్గా వాడు రోజు వెళ్ళే స్పీడ్ కన్నా, యూజువల్గా వెళ్ళే స్పీడ్ కన్నా 9/5 times స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుని వెళ్ళాడు. అప్పుడు ఏమైందంటే స్కూల్కి రోజు వెళ్ళే టైం కన్నా, అంటే యూజువల్గా వెళ్ళే టైం కన్నా 30 minutes ముందే వెళ్ళిపోయాడట. అయితే వాడు రోజు ఎంత టైంలో వెళ్తాడు అని అడుగుతున్నాడు. అర్థమైందా క్వశ్చన్? రోజు వెళ్ళేదానికన్నా 9/5 times ఎక్కువ స్పీడ్తో వెళ్ళాడు. సో వాడు రోజు స్కూల్కి ఎంత టైంలో వెళ్తాడు అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఫార్ములాని రాసుకుందాం. ఫార్ములా మనం ఎలా రాసుకుంటున్నాం? జనరల్గా ఇలా వై షేప్ వేసుకుని పైన డి టీ అండ్ ఎస్ రాసుకుంటాం, అంతే కదా. సో ఇక్కడ మనకి వాడు ఏం కామన్ అంటున్నాడో చూద్దాం ఒకసారి. స్పీడ్ కామనా కాదా, స్పీడ్ సేమ్ ఉందా కాదు. ఎందుకంటే ఒరిజినల్ కన్నా 9/5 times ఎక్కువ స్పీడ్తో వెళ్ళాడు. సో స్పీడ్ అనేది సేమ్ కాదు. నెక్స్ట్ టైం సేమా? కాదు, ఎందుకంటే నార్మల్ టైం కన్నా 30 minutes ముందే వెళ్ళిపోయాడు అన్నాడు. సో టైం కూడా సేమ్ కాదు. ఇంకా నెక్స్ట్ డిస్టెన్స్ సేమా? ఎస్, హోమ్ నుంచి స్కూల్కి డిస్టెన్స్ సేమ్ ఉంది, రోజు అదే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు. సో డిస్టెన్స్ అనేది సేమ్, అంటే D ఈజ్ ఈక్వల్ టు D, అంతే కదా. D1 అనుకోండి, D2 అనుకోండి, సేమ్ కాబట్టి D1 D2 కాదు, D ఈజ్ ఈక్వల్ టు D. అయితే డీకి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? టైం ఇంటూ స్పీడ్ లేదా స్పీడ్ ఇంటూ టైం. అయితే జనరల్గా యూజువల్గా ఫస్ట్ నార్మల్ డేస్లో స్పీడ్ని S1 అనుకోండి, S1 ఇంటూ టైంని T1 అనుకోండి, T1
దట్ ఈజ్ ఈక్వల్ టు S2 ఇంటూ T2. ఇదే కదా కావాలి. S1 ఇంటూ T1 ఈక్వల్ టు S2 ఇంటూ T2. అయితే D ఈజ్ ఈక్వల్ టు D. మనకి స్పీడ్ నార్మల్గా వాడి యూజువల్ స్పీడ్ తెలియదు, సో దాన్ని S అనుకోండి. నార్మల్ టైం కూడా తెలియదు, దాన్ని T అనుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ సెకండ్ టైం స్పీడ్ అనేది నార్మల్ స్పీడ్ S అనుకున్నాం కాబట్టి దానికన్నా 9/5 టైమ్స్ ఇంక్రీజ్ అయిందనండి. సో 9/5 ఇంటూ S, అంతేనా, ఇంటూ టైం. సెకండ్ టైం అనేది నార్మల్ టైం కన్నా 30 మినిట్స్ ముందే అన్నాడు. సో T మైనస్ 30, అంతేనా. ఇప్పుడు ఈ S అండ్ ఈ S క్యాన్సిల్. ఓకే, ఇంకా మిగిలింది ఏంటంటే క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి. అప్పుడు 5T ఈజ్ ఈక్వల్ టు 9T మైనస్ 9 3 జర్ ఎంత 27, పక్కన 0 టు 270. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 9T మైనస్ 5T ఈక్వల్ టు 4T, దట్ ఈజ్ ఈక్వల్ టు 270. 4T ఈజ్ ఈక్వల్ టు 270 ఇది ఉంది. నౌ T ఈజ్ ఈక్వల్ టు 270/4, దట్ ఈస్ 67.5. అయితే ఈ 67.5 ఫాస్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా టిప్ చెప్తాను చూడండి. ఏం లేదు, 270లో హాఫ్ ఎంత మనకి, 270లో హాఫ్ అనగానే వెంటనే మనం చెప్పలేం. అదే 260లో హాఫ్ అనుకోండి, దాని దగ్గర నెంబర్. 260లో హాఫ్ అంటే ఎంత, 2లో హాఫ్ 1, 6లో హాఫ్ 3, 0, 130. అక్కడ మనం ఇంకో 10 తగ్గించుకున్నాం కదా, ఆ 10 కూడా చూడండి. 10లో హాఫ్ ఎంత 5. సో 270లో హాఫ్ 135 అనమాట. అంటే 270లో హాఫ్ వచ్చింది 135. ఇప్పుడు ఈ 135లో హాఫ్ కూడా చేయాలి. 135లో హాఫ్ అంటే 135లో హాఫ్ అనగానే వెంటనే చెప్పలేం. సో 120 తీసుకోండి, 130 తీసుకోవచ్చు లేదా 120 తీసుకోండి. 120లో హాఫ్ ఎంత 60 ప్లస్ 15 ఉంది కదా, 15లో హాఫ్ ఎంత, 15లో హాఫ్ తెలియకపోతే 18లో హాఫ్ తీసుకోండి. 16, 1 యాడ్ చేసాం, సారీ 16లో హాఫ్ తీసుకోండి, 8, 1 యాడ్ చేసాం, ఆ 1లో హాఫ్ 0.5. సో టోటల్గా 8లో నుంచి మళ్ళీ 0.5 తీసేస్తే 7.5. సో 67.5 వస్తుంది. సో 135 270/4 అంటే ఇలా చేసుకోవచ్చు సింపుల్గా. లేదు పక్కన క్యాలిక్యులేట్ చేసుకుంటే మాకు తెలుసు అంటే అలానే చేసుకోవచ్చు. 67.5 ఇస్ ద ఆన్సర్. సింపుల్గా వచ్చేసింది చూసారా. జస్ట్ ఏం లేదు, మనకి తెలిసిన యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అంటే అందులో కామన్ ఏమున్నాయో చూసుకుని నార్మల్ డిస్టెన్స్ D ఈక్వల్ టు D రాసుకుని ఆ టైమ్స్ని స్పీడ్స్ ఏమేమి మారాయో ఆ వాల్యూస్ వేసేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటాయి. అంటే డిస్టెన్స్ ఏమి ఇచ్చినా, టైమ్స్ ఏమి ఇచ్చినా, స్పీడ్స్ ఏమి ఇచ్చినా, ఏమ్స్ ఏమి ఇచ్చినా కూడా ఇదే ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లోనే మనం చేసుకోవచ్చు. సో వీడియో మరీ లెందీ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఈ ఒక్క సమ్ ఎగ్జాంపుల్ చెప్పి ఆపుతున్నాను. నెక్స్ట్ చేసే వీడియోలో మాత్రం ఒక 2-3 డేస్లో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో. ఆ వీడియోలో కంప్లీట్గా ఇంకా ఓన్లీ సమ్స్ చేద్దాం. ఈ ఇంట్రడక్షన్ పార్ట్ అంతా ఇందులో చూడండి. నెక్స్ట్ సమ్స్ అన్నీ ఇంకా అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ కొన్ని సమ్స్ చేద్దాం. ఆల్మోస్ట్ సమ్స్ అన్నీ ఇక్కడే కవర్ అయిపోతాయి. సో మీరు ఇంకా ఎక్స్ట్రాగా జస్ట్ ఊరికే ప్రాక్టీస్ చేసుకోవడానికి తప్ప కొత్తగా మీకు సమ్స్ అయితే ఏమీ కనిపించవు. అన్ని మోడల్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేసేద్దాం. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీటన్నిటితో పాటు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.